మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మేడం, మీరు ఇప్పుడు ఈ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు కదా, ఏది ALSO అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఇన్ ఆబ్స్టెట్రిక్స్లో. సో అంటే అందులో మీరు గోల్డెన్ అవర్ గురించి మాట్లాడతారు. అంటే అత్యవసర సమయం, ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో అత్యవసర సమయంలో మనం ఏం చేయాలి, ఆ గోల్డెన్ అవర్లో ఏ రకంగా ఉండాలి, అంటే గోల్డెన్ అవర్లో ఎలాంటి తప్పులు చేస్తే ప్రాణం మీదికి వచ్చే పరిస్థితి ఉంటుంది, అదే రకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణం నిలబడే అవకాశం ఉంటుంది. సో గోల్డెన్ అవర్లో ఏం జరుగుతుంది, మీరు డాక్టర్లకు కానీ నర్సులకు కానీ ఇచ్చే సలహా ఏంటి? గోల్డెన్ అవర్ అనేది డెలివరీ అయిన వితిన్ 1 hour టైం అండి. అంటే బేబీ పుట్టినప్పటి నుంచి 1 hour అనమాట. సో ఈ నేను చెప్పే ఈ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఇన్ ఆబ్స్టెట్రిక్స్ అనేది US బేస్డ్ సర్టిఫైడ్ కోర్స్ అనమాట. సో ఇప్పుడు చాలామంది డాక్టర్లకి నర్సులకి మనం ట్రైనింగ్ ఇస్తున్నాము. చాలామంది వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తోటి నేర్చుకుంటున్నారు, గైడ్ లైన్స్ అన్నీ అప్డేట్ అవుతున్నారు. దీనివల్ల చాలామంది ఈ గోల్డెన్ అవర్ని కరెక్ట్గానే వాడడానికి ట్రై చేస్తున్నారు. దీంట్లో ఏం చేస్తామంటే బేబీ పుట్టిన వెంటనే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఇస్తాం. అంటే తల్లి బిడ్డని వేరుగా ఉంచకుండా తుడవడము అన్నీ కూడా తల్లి పొట్ట మీదే బేబీని పెట్టి చేస్తామన్నమాట. సో దానివల్ల బాండింగ్ బాగా డెవలప్ అవుతుందని ప్రూవ్ అయింది. రెండోది, బేబీ క్రై అంతా బాగుంటే 1 నిమిషం అయ్యాక కార్డ్ క్లాంప్ చేయాలన్నమాట. దానివల్ల బేబీకి ఇంకొంచెం ఎక్స్ట్రా బ్లడ్ ఉంటుంది, బేబీకి వేరే కాంప్లికేషన్స్ తగ్గుతాయి. మూడోది, ఈ గోల్డెన్ అవర్ టైంలో తల్లికి ఎమోషనల్గా ఫిజికల్గా చాలా మార్పులు అవుతాయి, హార్మోన్స్ చేంజెస్ అవుతాయి. సో వాటన్నిటినీ బట్టి తనతో మాట్లాడడం, హస్బెండ్ పక్కన ఉండడం ఇలాంటిది ప్రొవైడ్ చేస్తాం. ఈ ALSO ట్రైనింగ్లో ఏమవుతుందంటే బేబీ పుట్టిన వెంటనే ఈ గోల్డెన్ అవర్ని ఫాలో అవ్వాలంటే బేబీని కరెక్ట్ టైంకి డెలివర్ చేయాలి. సో చాలాసార్లు ఏం చేస్తాము, హార్ట్ బీట్ డ్రాప్ అవుతుంది అని అంటే వెంటనే సిజేరియన్ చేయాలా అన్న ఆలోచన వస్తుంది. కానీ అలా కాకుండా ఈ ట్రైనింగ్ ఇవి అటెండ్ అయినప్పుడు ఫోర్సెప్స్ చేయడం ఎట్లా, వ్యాక్యూమ్ తోటి బేబీని డెలివరీ చేయడం ఎట్లా, వీటిని ఎలా జాగ్రత్తగా సేఫ్గా చేయొచ్చు, బేబీకి డేంజర్ అవ్వకుండా, తల్లికి ఏమి కాంప్లికేషన్స్ అవ్వకుండా ఎలా చేయాలి అనేది మనం నేర్పిస్తామన్నమాట. ఇవి ఫాలో అయినప్పుడు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ పెరుగుతాయి, బేబీ కూడా చాలా హెల్తీగా వస్తుంది. సో డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నారు కదా CTG అంటున్నారు కదా. సో ఇప్పుడు అంటే గదిలో అంటే మేము బయటకు చూస్తూ అంటే అన్ని రకరకాల మిషన్లు కుయ్యి అని వినిపిస్తూ ఉంటాయి. సో అసలు మీరు అన్నారు కదా, ఇది హృదయ స్పందనల రేటు, గుండె ఎట్లా కొట్టుకుంటుందని చెప్పేసి, అంటే ఈ CTG మీరు వర్క్షాప్ కూడా నిర్వహిస్తుంటారు కదా. సో అంటే ఏం జరుగుతుంది అసలు యాక్చువల్గా, ఆ రూమ్లో ఏం జరుగుతుంది యాక్చువల్గా, అంటే అది హౌ క్రిటికల్ ఇట్ ఈస్. సో అంటే అక్కడ ఏం జరుగుతుందో అంటే లేమన్ లాంగ్వేజ్లో మా ప్రేక్షకులు చెప్పగలుగుతారా? అంటే ఈ CTG అనేది బేబీ హార్ట్ బీట్ ఎట్లా ఉంటుంది లేబర్ మొత్తంలో అని ఒక స్క్రీన్ ద్వారా వస్తుందండి. ఇప్పుడు మనం ECG చేయించుకుంటాం కదా, మన ECG లాగానే బేబీ ECG అనమాట. మనకి అర్థం అవ్వాలి అని అంటే అట్లా చెప్పుకోవచ్చు. సో ఈ హార్ట్ బీట్ బేబీ మూమెంట్స్ తోటి, నొప్పులతోటి, లోపల బేబీలో అయ్యే మార్పులతోటి ఈ హార్ట్ బీట్ మారుతూ ఉంటుంది. సో ఆ మార్పులు ఒక పేపర్లో ట్రేస్ లాగా వస్తుంది. అది మనం కరెక్ట్గా చదవగలిగితే ఎప్పుడు ఇంటర్ఫీర్ అవ్వాలి, ఎప్పుడు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ చేయాలనేది తెలుస్తుంది. డెఫినెట్లీ పక్కన ఉన్న హస్బెండ్కి కానీ ఫ్యామిలీకి కానీ ఆ సౌండ్స్ అన్నీ వింటే భయం వేస్తుంది. కానీ ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్. దీంట్లో మనం సిజేరియన్ రేట్ని బాగా తగ్గిస్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 90% అన్నెసరీ సిజేరియన్స్ తగ్గిపోయాయి. కాకపోతే దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవడం కరెక్ట్గా తెలిసి ఉండాలి. దాని ట్రేస్లో హార్ట్ బీట్ నొప్పులతోటి పెరుగుతుందా తగ్గుతుందా అనే చూడాలి. తగ్గుతుంది అంటే కొంచెం ప్రాబ్లం. సో అప్పుడు తల్లిని పొజిషన్ మార్చడం, ఆక్సిజన్ పెట్టడం అట్లాంటివి చేస్తాం. మళ్ళీ పెరిగింది అంటే వెయిట్ చేయొచ్చు నార్మల్ డెలివరీకి. అదే కంటిన్యూస్గా తగ్గుతుంది అంటే బేబీ బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై తగ్గుతుందని అర్థం. సో అందుకే డాక్టర్లకి ఆ ట్రేస్ చాలా ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మనం ముందుకు ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎప్పుడు డెసిషన్ ఫోర్సెప్స్కి తీసుకోవాలి, ఎప్పుడు డెసిషన్ సిజేరియన్కి తీసుకోవాలనేది చాలా ఈజీగా చెప్పొచ్చు అనమాట. అందుకని ఆ మానిటరింగ్ చేస్తాం.